ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారు కదండి. మీరందరూ బాగుండాలని, దేవుని మాటలతో ఆదరించబడాలని అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనకి అనుగ్రహించిన శ్రేష్టమైన మాటను లేఖనాలలో నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ మాటలో ఈ రీతిగా ఉన్నదండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమేన్. ఈ చక్కటి గొప్ప మాట మనలందరినీ ఆదరించును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఒకని తల్లి ఎవని తల్లి అంటే, ఎవని తల్లి వానిని ఏ రీతిగా ఆదరిస్తూ ఉందో అదే ప్లేస్లో నేను మిమ్మును ఆదరిస్తానని ఇక్కడి యొక్క శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద దేవుని తర్వాత అమితమైన ప్రేమ చూపేవారు ఎవరైనా ఉన్నారంటే అది మనకి జన్మనిచ్చిన తల్లండి. ఆ తల్లి అనునిత్యము కూడా తన కొరకు తను ఆలోచించదు కానీ ప్రియులారా, తన బిడ్డల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. తను తినడానికి, ఒకవేళ తను ధరించడానికి కాదు కానీ తన బిడ్డల కొరకు చాలా చాలా ప్రేమతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే వారు తిన్నదానికి సంతోషించరు, తన బిడ్డలు తింటే వారు సంతోషిస్తారు. అలాగే ఎవరైనా త్యాగపూరితమైన ప్రేమ చూపించేవారు ఉన్నారంటే ఆ ప్రేమ తల్లి తప్ప ఎవ్వరు కూడా చూపించలేరండి. ఆ రీతిగా మరి ఎవరు చూపిస్తారంటే తల్లి మించిన ప్రేమతో నేను మిమ్మును ఆదరిస్తానంటున్నారు. మనం గమనించినట్లయితే ప్రియులారా, తల్లి తండ్రి వాళ్ళు బ్రతుకున్నంతసేపు, మనమున్నంతసేపు ఈ ప్రేమ జరుగుతుంది తప్ప మధ్యలో ఏదో ఒక ఎడబాటు వస్తుందండి. అయితే ఆయన ప్రేమ ఎలాంటిదంటే ప్రియులారా, ముదిమి వచ్చే వరకు కూడా ఆయన మనలను తన చేతులతో ఎత్తుకుని ముద్దాడుతారండి. ఆయన ప్రేమ అది వెలకట్టలేనిదండి ప్రియులారా. అందుకే మనం ఈ లోకంలో మనలను ప్రేమించడం కొరకు, లేతే మనలను ప్రేమించే వారి కొరకు కాదండి, తల్లికి మించిన, తండ్రికి మించిన, తనయులకు మించిన ప్రేమ ప్రేమించే వారిని, ఏ పరిస్థితిలోనైనా ఆదరించగలిగిన వారిని ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. ఒకవేళ కొన్నిసార్లు అనేకులతో మనము ఆదరించబడలేకపోతాం, కానీ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండి మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఏ ప్రతికూల పరిస్థితిలోనైనా మనతో ఉండి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నారు. అందుకే మనము నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, తల్లికి మించిన ప్రేమ ఆయన మనలను ప్రేమించేవారు. ఏ దుఃఖ సమయంలో ఉన్నా, ఏ కష్టకాలంలో ఉన్నా, నువ్వు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో నీ బ్రతుకులో నలిగిపోతూ ఉన్నా, ఆ స్థితిలో కూడా నిన్ను ఆదరించేవారు ఆయన ఒక్కరేనండి. అందుకనే ప్రియులారా, మీరు మీ యొక్క పరిస్థితిని అంతా ఆయన చేతికి అప్పగించండి. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇహలోక సంబంధించినవి కాకుండా ఆయన మెచ్చుకునే రీతిలో మన తలంపులు, మన ఊహలు, మన ప్రయత్నాలు ఆయన చేతికి అప్పగిస్తే
అది ఏ ప్రయాణం చేసినా, ఏ కష్టకాలమైన, దుఃఖ సమయమైన, నిందలైన, అవమానమైన, వ్యతిరేకతలైన, లేమైనా ప్రియులారా, ఆయన ఎవరిని త్రోసివేసేవారు కాదండి. ఆయన అందరినీ ప్రేమించేవారు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు. ఆయన ప్రేమలో మార్పు లేదండి. ఆయన ఎవరినైనా ఆదరించగలిగిన సమర్థులు. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ ఆదరణ లేని పరిస్థితిలో ఉంటే మీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించండి. ఆయన్ని బట్టి మీరు ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. ఈ గత స్థితిని మార్చగలిగిన శక్తిమంతులు కాబట్టి మీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించండి. అట్టి కృప మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరి కోసం ముచ్చటి ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో ఉండి ఆదరణ కోల్పోయి ఉన్నారేమో, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు మీరు కనుక వారిని చూడండి అయ్యా, ధైర్యపరచండి. వారి కష్టకాలంలో, దుఃఖ సమయంలో వారికి తోడుగా ఉండి తల్లికి తండ్రికి మించిన ప్రేమను ప్రేమించేవారు మీరు కనుక ప్రభా వారిని ఆదరించమని ప్రార్థిస్తూ, అనుదిన జీవితంలో చేస్తున్న ప్రతి పనిలో నీ రెక్కల నీడ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి.